హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ 'గన్నా స్టోరీస్ వరల్డ్'. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 133. చరణ్ లే త్వరగా వెళ్ళాలి మనం ఇక్కడి నుండి. కమ్ ఫాస్ట్ అని శౌర్య అనగానే ఏమైందన్నయ్య అని అడిగాడు చరణ్ వేదని లేపి నిలబెట్టి తనని జాగ్రత్తగా పట్టుకొని. ఇక్కడ మనం ఎక్కువసేపు ఉండడం సేఫ్ కాదు. పదండి అని శౌర్య కూడా వేద భుజం చుట్టూ చేయి వేసి అన్నదమ్ములు ఇద్దరు వేదని తీసుకువెళ్తుంటే ఇంకా ఎన్ని రోజులు బావా? నా కోసం మీరిలా కంగారు పడడం. బావ అక్కడ నా కోసం ఇంతలా ఇది చేయడం. ఎవరు వస్తారో రానివ్వు. వాళ్ళందరికీ కావాల్సింది నా ప్రాణమే కదా! నా ప్రాణం తీసేశాక ఎలాగో బావని వాళ్ళు గెలిచినట్టే. అప్పుడైనా అందరికీ హ్యాపీగా ఉంటుందేమో కదా! అప్పటికైనా బావ ఇబ్బందులు, బాధలు అన్నీ టెన్షన్స్ అన్నీ కూడా తొలగిపోతాయేమో! నా వల్ల ఇప్పుడు ఇంత కంగారు పడుతున్నాడు కదా! బావ ఇబ్బందులన్నీ ఎదుర్కొంటున్నాడు అంటే అది నా వల్లే కదా! రానివ్వండి బావ. ప్రతిసారి ఇలా మీరు కంగారు పడడాలు, ప్రతిసారి ఎవరు వస్తే వాళ్ళతో కొట్లాటలు అవన్నీ ఎందుకు? వాళ్ళకి కావాల్సింది నా ప్రాణమే అయినప్పుడు బావ కోసం హ్యాపీగా ఇచ్చేస్తాను. నేను పోయాకైనా మీరందరూ హ్యాపీగా ఉంటారు కదా! అది నాకు చాలు. నా ఒక్క చావుతో ఈ గొడవలన్నీ ఆగిపోతాయి అని అంటే వాళ్ళకి నేను ఎదురు వెళ్ళి ఉంటాను బావ. ఏం చేసుకుంటారో చేసుకోనివ్వండి అని వేద చిన్నగా నవ్వుతూ చెప్పగానే శౌర్య చేయి వేద బుగ్గకి అర ఇంచ్ గ్యాప్‌లో ఆగింది. శౌర్య కళ్ళల్లో ఎప్పుడూ లేనంత కోపం వేద చూస్తూ ఉంటుంది. కానీ ఎందుకో ఈసారి ఎప్పట్లాగా ఆమెకి భయం వేయలేదు. నవ్వొచ్చింది. "ఏం మాట్లాడుతున్నావు వేదుగా" అని చరణ్ గట్టిగా అరిచాడు. "అసలు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? నీ మీద చిన్న గీత పడితే ఇక మేం బతికేందుకురా? మేం బతికి కూడా చచ్చినట్టే. అది అర్థం అవుతుందా నీకు? మేము బతికుండగా నీ మీద గీత పడనిస్తామా?" అని అరిచాడు. "అదే ఈ గొడవలన్నీ ఎందుకంటున్నాను బావ. అదే నేను లేకపోతే" అని వేద మరోసారి అంటుంటే, "అసలేం మాట్లాడుతున్నావు వేదుగా? నువ్వు నువ్వున్న పొజిషన్ ఏంటి? నువ్వు మాట్లాడే మాటలేంటి? కడుపుతో ఉన్నావురా తల్లిగా నువ్వు. ఇలాంటి మాటలు మాట్లాడొచ్చా? ఇక మేం బతికి ఉండి కూడా లాభం లేదురా. నువ్విలాంటి మాటలు మాట్లాడుతూ నిజంగా మమ్మల్ని చంపేస్తున్నావు తెలుసా నీ మాటలతో. ఒక్కరు, ఇద్దరు కాదు. ఎంతమంది, ఎన్ని దేశాల్లో నుండి వస్తారో రానివ్వు. మా ఆఖరి శ్వాస వరకు నిన్ను కాపాడుకోవడం కోసం ఎంతకైనా తెగిస్తాం. ఎంతకైనా గొడవలకి దిగుతాం. ఎంతైనా బాధలు పడతాం. ఎన్నైనా ఇబ్బందులు పడతాం. మాకు అయినంత దానికన్నా ఎక్కువే చేస్తాం. అంతేగాని నీ మీద మాత్రం గీత పడనివ్వము. ఈ ప్రపంచంలో ఆఖరిగా ఉన్నవాడు కూడా నిన్ను చంపాలని ఉద్దేశం ఉన్నా, నిన్ను టచ్ చేయాలి అన్న ఉద్దేశం ఉన్నా కూడా వాడిని చంపే మేము చేస్తాం. తప్పితే మనకు ఎదురొచ్చినోడిని చూసుకుంటూ కూర్చుంటాం అనుకుంటున్నావా? ఇలాంటి మాటలు ఇంకొక్కసారి నీ నోటి నుండి రానివ్వకు వేదుగా. ముందు పద ఇక్కడి నుండి అని వేదని అన్నదమ్ములు ఇద్దరూ తీసుకెళ్తూ ఉంటే అప్పటికి 10 మంది గన్నులు, రాడ్లు పట్టుకొని వాళ్ళ ముందుకు రానే వచ్చారు. ప్రతిసారి రుద్ర పక్కనే ఉండేవాడు అలాంటి ఘటనలు ఎదురైనప్పుడు. కానీ ఈసారి అతడు పక్కన లేడు. ప్రతిసారి అతడు పక్కనే ఉన్నా కూడా ఆమె భయపడేది. కానీ ఈసారి ఏం విచిత్రమో ఏమో ఏంటో తెలియదు కానీ వేదాకి భయం వేయడం లేదు. ప్రతిసారి ఎవరికి ఏమవుతుందో అనుకునేది. కానీ ఈసారి నా ప్రాణం పోతేనే ఈ గొడవలు ఆగిపోతాయి అంటే తన ప్రాణం కూడా ఇవ్వడానికి నేను సిద్ధమే అని అనుకుంటుంది. కనీసం ఆమె కడుపులో ఉన్న బిడ్డ గురించి కూడా ఆలోచించకుండా ఆమె ఆలోచన. రుద్రకి తెలిస్తే ఆమె పరిస్థితి? ఆల్రెడీ అన్నదమ్ములు ఇద్దరు ఇలాంటిదేదో జరుగుతుంది అని తెలిసే వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉండడంతో ఇద్దరు వాళ్ళ బ్యాక్ ప్యాకెట్‌లో ఉన్న గన్‌లు తీసి ఆ 10 మందిని పాయింట్ బ్లాక్‌లో షూట్ చేసి పడేశారు. అలా వాళ్ళ ముందుకు వస్తున్న ప్రతి ఒక్కడు కూడా వాడి తల రక్తంతో తడిచి ఒక్కొక్కడిగా కింద పడిపోతూ ఉంటే కోపంగా ఇంకా కసిగా వాళ్ళని చూస్తూ ఉన్నారు చరణ్, శౌర్య ఒక్కొక్కడిని
వేసేస్తూ. అక్కడ జరుగుతున్న మారణ హోమాన్ని వేద భయం లేకుండా చూస్తూ ఉంది. ఎందుకంటే ఆ చావులను చూసి చూసి తనకి కూడా అలవాటైపోయింది. ఇవే కాదు, ఇంకా ఇంకా చావులని చూడాలి అని ఆమెకి కూడా తెలుసు. అవి ఎందుకో కూడా అర్థం కావట్లేదు. ఒకడు వీళ్ళకన్నా మంచిగా బాగుపడితే ఎదుటివాడికి ఇంత కుళ్ళు కుతంత్రాలు ఉంటాయా? అంటే వాడే బాగుపడాలి తప్పితే పక్కవాడు బాగుపడకూడదు. ఒకడు మనకన్నా ఇంకా ఎక్కువగా ఎదిగితే ఇంత కోపం ఎందుకు? ఇంత కుళ్ళు ఎందుకు ఈ మనుషులకి? అరె! బావకి ఉన్న తెలివితో అంత ఎత్తుకు ఎదిగాడు. వాళ్ళని ఎదగంగా ఈయన ఏమైనా వద్దన్నాడా? ఈయనేమైనా ఆపాడా? ఇంత చిన్న విషయం మీద ఎన్ని పగలు ఎదిగితే కోపం, లేకపోతే ఏదైనా స్థలం కొన్నా పగే. ఆ స్థలం మాకంటే మాకివ్వాలి అని. ఇక ఓ మనిషికి నచ్చినట్టు చేసుకునే స్వాతంత్రం లేదా? అన్నీ వాళ్ళకి నచ్చినట్టు చేసి మనవన్నీ వాళ్ళు లాగేసుకుంటే ఇక మనం బతికి ఎందుకు? ఇవన్నీ ఆలోచించి వాళ్ళ చావులు ఎందుకో ఆమెకు తప్పుగా అనిపించలేదు ఈసారి. వాళ్ళు చావడంతోనే శౌర్య మళ్ళీ సెక్యూరిటీ అతడికి ఫోన్ చేసి ఇంకా ఎవరైనా ఉన్నారా బయట అని అడిగాడు. అప్పటికే కొన్ని దెబ్బలు తాకిన అతడి నుదురుకి తాకిన దెబ్బకి రక్తాన్ని తుడుచుకుంటూ లేదు సార్ అనబోయాడు. కానీ ఓ పెద్ద వ్యాన్ నిండా కత్తులు, కటార్లు పట్టుకొని వస్తున్న మనుషులని చూస్తూ సార్ 10 మంది కాదు సార్, 50 మందికి ఎక్కువే ఉన్నారు. వాళ్ళంతా ఇక్కడికే వస్తున్నారు సార్. మేడంని ముందుగా ఇక్కడ నుండి ఇంటికి తీసుకెళ్ళాలి సార్. లేకపోతే ఇక్కడ పెద్ద విధ్వంసమే జరిగేలా ఉంది. వాళ్ళందరినీ మనం ఎదుర్కోగలమా? ఎందుకంటే చాలా తక్కువ సెక్యూరిటీ ఇక్కడ ఉన్నారు. ఎక్కువగా ఇంట్లో ఉన్నారు. మేడం ఎప్పుడు ఇంట్లో ఉంటారు అని. వాళ్ళకి కూడా కాల్ చేస్తాను సార్ నేను రమ్మని అంటూ సెక్యూరిటీ చెప్పగానే శౌర్య ఇంకా బలంగా ఫిక్స్ అయ్యాడు. 50 మంది కాదు, 500 మంది వచ్చినా వేసేయాలి అని. వేద మీద గీత పడకూడదు. వాళ్ళ అన్నయ్య దగ్గర మాట రాకూడదు అని శౌర్య కోపంగా చరణ్ వైపు చూడడంతో ఇంకా వస్తున్నారా అని అడిగాడు చరణ్. హా, నువ్వలా ఒక్క 5 నిమిషాలు పక్కకి నిలబడు వేదు. అంతే, వీళ్ళందరి పని ముగించే మనం సేఫ్‌గా ఇంటికి వెళ్తాం. అస్సలు భయపడకూడదు. ఓకేనా? అన్నాడు శౌర్య వేద బుగ్గ మీద చేయి వేసి. అలాగే అన్నట్టు వేద కళ్ళు ఆర్పింది. ఇక గన్నులతో పని అవ్వదని ఆ గన్నులు తీసి బ్యాక్ ప్యాకెట్‌లో పెట్టుకొని అప్పటికే వ్యాన్ పెద్ద గేట్ దగ్గర ఆగడంతో ఒక్కొక్కడు అవి ఆ వ్యాన్‌లో నుండి దిగి పార్క్‌లోకి వస్తున్నారు. కత్తులు, కటార్లు చేత పట్టుకొని వీళ్ళ దగ్గరికి. అన్నదమ్ములు ఇద్దరు ఫిక్స్ అయ్యి వాళ్ళు వీళ్ళ దగ్గరికి రాకముందే వీళ్ళే ఒక్కొక్కడికి ఎదురు వెళ్ళి వాళ్ళని వేసేస్తూ ఉన్నారు. అలా ఇద్దరు అన్నదమ్ములు అందరినీ ఎదుర్కొంటున్నారు. అలాగే ఇంటి దగ్గర ఉన్న సెక్యూరిటీ కూడా చేరుకున్నారు ఇక్కడికి. అంతమంది వచ్చినా కూడా ఒక్కరిని కూడా వేద దగ్గరికి చేరనివ్వకుండా సెక్యూరిటీ ఇంకా చరణ్, శౌర్య అడ్డుకుంటూ ఉంటే ఆ విధ్వంసాన్ని కళ్ళ నిండా చూస్తూ ఉంటుంది వేద. అప్పటికే 30 నిమిషాలు. ఆ పార్క్ అంతా కూడా ఇంతకు ముందున్న పార్క్ లాగా లేదు. గన్నుల శబ్దం వినగానే పిల్లలు, పెద్దవాళ్ళు ఉన్న 10 మంది కూడా పార్కు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. సెక్యూరిటీనే వాళ్ళని జాగ్రత్తగా పంపించేశారు అక్కడి నుండి. అక్కడ అంతా దుమ్ములేస్తూ ఇంతవరకు ఎంత నిశ్శబ్దంగా, ఎంతో అందంగా కనిపించిన ఆ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు చాలా భయంకరంగా మారింది. అక్కడక్కడ గన్నులు కొట్టుకోవడం వల్ల మొత్తం చెల్లాచెదురుగా పడిపోతున్న మనుషులు, కత్తులు, గన్నులు, కర్రలు అన్నీ ఒక్కొక్కటి కింద పడి అసలు చాలా భయంకరంగా మారిపోయింది ఆ ప్రదేశం అంతా కూడా. ఇంకా ఉంది. మీకు నా స్టోరీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ 'ఘనా స్టోరీస్ వరల్డ్'. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. Bye bye. Please like, share and subscribe.